హలో హలో అండి, మనం క్యారెట్ కట్లెట్స్ చేయబోతున్నాం. దానికి సన్నగా తరుముకున్న ఉల్లిపాయలను తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు యాడ్ చేసి, కొద్దిగా పచ్చిమిర్చి, ఇంకా కట్ చేసిన కరివేపాకు కూడా యాడ్ చేసి దీన్ని ఇలా కలుపుదాం మంచిగా. ఇప్పుడు ఇందులో తురిమిన క్యారెట్ కూడా యాడ్ చేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేద్దాం. ఇప్పుడు ఇంకా వెల్లుల్లి, ఓన్లీ వెల్లుల్లి మాత్రమే వేయాలండి, అల్లం అవసరం లేదు. వెల్లుల్లి ఫ్లేవర్లోనే చాలా బాగుంటుంది. దీంట్లో ఇప్పుడు సన్నగా తరిమిన బీనీస్ కూడా వేద్దాం. కొద్దిగా జీరా వేద్దాం. తర్వాత ధనియాల పొడి కూడా కొద్దిగా వేద్దాం. రుచికి తగ్గట్టుగా కొద్దిగా మిర్చి పౌడర్ కూడా వేద్దాం. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కొద్దిసేపు ఇలా మిక్స్ చేద్దాం మంచిగా. ఇలా వీటిని కలపడం వల్ల మనకు అదనంగా నీళ్ళు వేయకుండా ఇందులో నుంచి నీళ్ళు వస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత మనం బియ్యం పౌడర్ యాడ్ చేద్దాం ఇందులో. ఇలా ఈ విధంగా బియ్యం పిండి అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం శనగపిండి కూడా యాడ్ చేద్దాం. ఈ శనగపిండి వేయడం వల్ల ఈ కట్లెట్స్ ఏవైతుందో విడిపోకుండా నీట్గా వచ్చేటందుకు. మిశ్రమాన్ని రెడీ చేసి ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకుందాం. ఇలా ఈ మిశ్రమంలో నుంచి అన్ని ఇలా ఉండలుగా తయారు చేసి ఇలా మెల్లిగా ఇలా చేసుకుంటూ హార్ట్ షేప్లో తయారు చేస్తాం. దీన్ని ఈ విధంగా హార్ట్ షేప్ వచ్చేలా అన్ని ఉండలు తయారు చేసి పక్కకు పెట్టుకుందాం. ఈ విధంగా ఆ ఉండలన్నీ ఇలా మనం హార్ట్ షేప్లో తయారు చేసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. ఇప్పుడు ఒక బౌల్లోకి కార్న్ ఫ్లోర్ తీసుకొని కొద్దిగా కసూరి మేతి, కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్, కొద్దిగా ఉప్పు కలుపుకొని మిశ్రమాన్ని తయారు చేసుకుందాం. ఉప్పు కొద్దిగా. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలిపి పక్కన పెడదాం. ఇప్పుడు ఇలా ఒక 4 బ్రెడ్ ముక్కలు తీసుకొని దీన్ని బాగా పొడి చేసుకుందాం. బ్రెడ్ పౌడర్ ఈ విధంగా తయారు చేసి ముందుగా తయారు చేసుకున్న ఈ కట్లెట్స్ అన్నీ కూడా ఈ కార్న్ ఫ్లోర్ పిండిలో డిప్ చేసి ఈ విధంగా పిండి పట్టించి మనం ఇప్పుడు దీన్ని బ్రెడ్ పౌడర్లో వేసుకుందాం. ఈ విధంగా బ్రెడ్ పౌడర్ అంతా దీన్ని పట్టించాలి. ఇలా అన్నింటినీ కూడా బ్రెడ్ పౌడర్ పట్టించి పక్కకు పెడదాం. ఇలా అన్నింటినీ బ్రెడ్లో వేసి పక్కకు పెట్టేసుకుందాం. బ్రెడ్ పట్టిద్దాం మంచిగా. ఈ బ్రెడ్ పట్టిస్తేనే క్రిస్పీగా వస్తుంది. మామూలుగా కూడా చేసుకోవచ్చు. క్రిస్పీ ఉండాలంటే మాత్రం ఇలా కంపల్సరీ చేయాలి. ఇలా అన్నీ రెడీ చేసుకొని ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. ఇలా ఈ విధంగా వేడెక్కాక నూనె ఇప్పుడు మనం ఇందులో ఇవన్నీ కట్లెట్స్ అన్నీ నెమ్మదిగా వేసుకుందాం. ఆయిల్ మాత్రం ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో వేడవ్వాలి. అప్పుడు మాత్రమే విరిగిపోకుండా మంచిగా వస్తాయి అన్నమాట. చూసారు కదండి, ఇది ఇలాగా సిమ్లో పెట్టి మెల్లగా నెమ్మదిగా కాల్చుకుంటే లోపల దాకా కూడా మంచిగా క్రిస్పీగా కాలుతుంది. సిమ్లో మాత్రం కాల్చాలి. ఎక్కువ మంట పెడితే మాత్రం లోపల క్రిస్పీగా అయితే ఉండదు. చూడండి ఎంత చక్కగా, ఎంత నీట్గా, మంచి కలర్గా మంచిగా వేగుతున్నాయి. టమాటాలు, ధనియాలు, కొత్తిమీర, జీరా వేసి బాగా ఉడికించిన ఈ మిశ్రమాన్ని చల్లగా అవనిద్దాం. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఒక జాలి ద్వారా మనం నీట్గా ఉడకట్టుకుందాం. ఉడికించిన ఈ మిశ్రమాన్ని అన్నింటిని ఇప్పుడు మనం ప్యూరీ కోసం తయారు చేసుకుందాం. మిక్సీ పట్టి పక్కకు పెడదాం. కొద్దిగా చక్కెర కూడా మనం ఇందులో యాడ్ చేసుకుందాం. మనకి ఎమ్మీగా టమాటా ప్యూరీ అయితే తయారైందండి. ఇది మనం ఇంట్లో హోమ్ మేడ్గా చేసుకున్నాం కాబట్టి మనకి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అదే బయట తెచ్చుకొని తినేదానికైతే ఏదైనా ప్రాబ్లం ఉన్నా రావచ్చు. కాబట్టి మనం ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకొని ఎప్పటికప్పుడు సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.